తెలియజేస్తున్నాండి. ముందుగా అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలము గిన్నెలకోట గ్రామ పంచాయతీకి చెందిన 3 గ్రామాలు. అది 1 తమ్లము, 2 కొరజంగి, 3 కంచిరాయి. ఈ గ్రామాల సమస్య ఏంటంటే ముఖ్యంగా రోడ్డు లేదు. ఇప్పటికీ స్వతంత్రం మంచి నేలైనా మొదటగా మనకి రోడ్ అనేది లేదు. 2 ఇన్ని ప్రభుత్వాలు మారైనా ఇల్లు అనేది లేదు. ఇన్ని ప్రభుత్వాలు మారైనా మా గ్రామానికి మంచినీరు అనేది లేదు. కాబట్టి పత్రికా విలేకరులు సోదరులకు మా మనవి ఏంటంటే మా గ్రామాలకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏ పని చేసినా దాఖలైతే లేదు. కనుక మా గ్రామాలకి మేము ఈ 3 గ్రామాలందరూ కూడా కలిపి ఈరోజు రేపటి జరిగే ఎన్నికల్ని బహిష్కరించాలని మేము అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఈ 3 సమస్యల్ని మాకు పునరుద్ధరణ కల్పించవలసిందిగా మేము కోరడమైనది. కనుక విలేకరులకు మా విజ్ఞప్తి ఏంటంటే చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఇక్కడ సిగ్నల్ లేక, రోడ్డు లేక, మంచినీరు లేక చాలా సమస్యలకు వెనకబడి ఉన్నాము. కనుక ఈ పత్రిక విలేకరు సోదరులకు మేము ఒకటే చెప్తున్నాము, TV9 వాళ్ళకి చెప్తున్నాము, TV5 వాళ్ళకి చెప్తున్నాము, TV10 వాళ్ళకి చెప్తున్నాము. కనుక మా సమస్యని పరిష్కరించాలని మేమందరూ కూడా మా గ్రామం తరపున, మా పెద్దల తరపున నాకు అవకాశం ఇచ్చారు. కనుక పత్రికా విలేకరులకు తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు మంచినీరు తాగాలంటే చాలా సమస్యగా ఉంది. ప్రతి మహిళలు కూడా ఈరోజు కాలి బిందెలతో రేపు ఎలక్షన్ని బహిష్కరిద్దామని ముందుకొచ్చారు. కనుక విలేకరు సోదరులు మంచిగా మా ప్రకటన తీసుకెళ్ళి రేపు జరగబోయే ఎన్నికల్ని మేము బహిష్కరించాలని అనుకుంటున్నాం. దీనికి స్వరాగా మా 3 గ్రామస్తులుగానే నిర్ణయించుకున్నాం. ఇక్కడ ఎటువంటి రాజకీయ నాయకులు వేతలు లేరు. ఎవరు మాకు వేరే ఊరి నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. వేరే ఏ పార్టీ నాయకుల నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. మా సొంతగా మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. కానుక మాకు ఈ 3 సమస్యల్ని పరిష్కరించే వరకు మేము ఏ ఎలక్షన్ అయినా ఇదే విధంగా బహిష్కరిస్తామని నేను అనుకుంటున్నాను. నమస్కారం తెలియజేస్తున్నాను.